పవన్ చెంతకు బొత్స మరి వైసీపీ జెండా ఇక పీకినట్టేనా అంటూ అందరూ కూడా సోషల్ మీడియాలో గుసగుసలాడుకుంటున్నారు. అసలు ఏం నడుస్తుంది బొత్సకి? అయితే ఈ మాటలన్నీ కూడా వాళ్ళు ఏదో నార్మల్గా అంటున్న విషయాలు కాదు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా బొత్స సత్యనారాయణ ఇద్దరు కూడా కలిసినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరుగుతుందా, మరి ఇద్దరు కూడా ఎందుకు కలుస్తున్నారు, లేకపోతే బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీని వీడి ఇప్పుడు జనసేన పార్టీలోకి రాబోతున్నాడు, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్ టైంలో అంటే ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కూడా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఏ విధంగా ఉంటారంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అకస్మాత్తుగా ఓడిపోయినప్పుడు ఇంకా ఏదైనా పార్టీ అధికారంలో ఉందా, లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీలోకి అందరూ కూడా నాయకులందరూ వెళ్తూనే ఉంటారు. సో ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సో ఆయనతో పాటు చాలా మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎక్కువగానే ఇక్కడ కూటమి ప్రభుత్వంలోకి వచ్చి చేరారు. సో మరి ఇప్పుడు వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ. ఇప్పటి వరకు మనం చూసుకుంటే రీసెంట్ గా రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి. సో మరి ఆయన గురించి కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మాత్రం ఈయన కూడా వైసీపీ పార్టీకి టాటా బాయ్ బాయ్ చెప్పబోతున్నాడని అయితే వినిపిస్తుంది. సో జగన్ ప్రవర్తన దీనికి కారణం అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఓన్లీ ఆయన సంగతి ఏంటి, ఆయన వరకు ఏంటో ఆయన్ని చూసుకుంటారు తప్ప పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరిని కూడా పట్టించుకోడు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం బాలినేని శ్రీనివాస్ రెడ్డినే తీసుకోవచ్చు. ఆయన చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే వైసీపీ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎవరు కూడా గౌరవం ఇవ్వరు, కనీసం మాట పూర్తికైనా గౌరవం ఇచ్చి మాట్లాడనే విధంగా ఆయన అయితే చెప్పాడు. సో మరి ఈ విధంగా కనీసం మర్యాద కూడా ఇవ్వని చోట ఎవరు కూడా ఉండరు. అంటే ఏ పార్టీకి వెళ్తారని పక్కన పెడితే ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు ఎందుకు జగన్ నుంచి అట్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది? అంటే ఆయన మూర్ఖత్వపు ప్రవర్తన, లేకపోతే ఆయన పనితీరు నచ్చట్లేదా? లేకపోతే అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కనీసం నువ్వు ప్రజలకు మంచి చేయకుండా నీ పార్టీలో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వకపోయినా కూడా కనీసం అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా నువ్వు అక్కడ మాట్లాడే తీరు కానీ, ఇప్పుడు నువ్వు ఒక మాజీ సీఎంగా ఉన్నావు, ఎమ్మెల్యేగా గెలుపొందావు, నీ బాధ్యత ఏంటి? నీకు ప్రతిపక్ష హోదా కావాలని పోరాటం చేస్తున్నావు, ఓకే, నీకు వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రజల తరపు నుండి మాట్లాడి వాళ్ళ కోసం పోరాటం చేసి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే అరే వీణరా మనిషి, ఈయన ఒక మాజీ సీఎం హోదాలో ఉండి ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా మన కోసం ఫైట్ చేస్తున్నారని ప్రజలందరూ కూడా నమ్ముతారు. దానికి తోడు ఈయన చేసినటువంటి పనులు కావచ్చు, రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏ విధంగా మార్చేశాడో, వ్యవస్థలన్నీ కూడా హస్తగతం చేసేసి ఇలాంటి అన్ని కూడా చూస్తున్నారు. సో ఇలాంటి వ్యక్తి దగ్గర ఎంత సీనియర్ వ్యక్తులైనా కూడా ఎవ్వరు కూడా ఉండరు. సో దానికి తోడు ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ తోని సన్నిహితంగా కనిపిస్తున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటి వరకు వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఏదో ఒక కేసు కానీ ఏదో ఒక అలిగేషన్ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ బొత్స సత్యనారాయణ అతి తక్కువ అంటే చాలా తక్కువ ఈయన మీద కేసులు కానీ, అండ్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇలాంటి కేసులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పనులు చేసిన వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటూ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కానీ బొత్స మీద మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ ఒక అలిగేషన్ కానీ ఏ ఒక కేసు కానీ ఏది కూడా వాళ్ళు నమోదు చేయలేదు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే దానికి తోడు పవన్ కళ్యాణ్ తోని సన్నిహితంగా మెలగడం కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం కావచ్చు, చేతిలో చేసి కలవడం కావచ్చు. సో మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీలోకి నా అడుగు పెడతాడు, ఇంకా వైసీపీ పార్టీకి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తాడు, ఇంకా వైసీపీ పార్టీకి అసలు స్ట్రాంగ్ క్యాడర్ అనేది ఉండదు అనే విధంగా చాలా మంది ప్రజలు అయితే అభిప్రాయపడుతున్నారు. చూద్దాం, మరి ఇది మనం జస్ట్ రూమర్ మాత్రమే, బయటికి కనిపిస్తున్నటువంటి ఫోటోలు వీటి ఆధారంగా మాట్లాడుకుంటున్నాం. రేపొద్దున నిజంగా ఇదంతా కూడా నిజం అవుతే మరి వైసీపీ పార్టీ అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏమవుతుందని చాలా మంది కూడా చూస్తున్నారు. మరి చూద్దాం అసలు బొత్స సత్యనారాయణ ఇక్కడ వైసీపీ పార్టీలోనే ఉంటాడా లేకపోతే జనసేన పార్టీలోకి అడుగు పెడతాడా అని.